ప్రభుత్వ జూనియర్ కళాశాల 2 hours 6 minutes రన్ టైమ్తో థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇక సినిమా చూసాక నాకైతే టేకింగ్ చాలా న్యాచురల్గా, ప్రతి సీన్ కూడా క్లోజ్ టు రియాలిటీ అన్నట్టే ఉంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. కానీ సినిమా విషయానికి వస్తే స్టోరీ వైజ్ నథింగ్ న్యూ. శివాజీ గారి తాజ్ మహల్ మూవీ నుండి రీసెంట్గా వచ్చిన లవ్ స్టోరీ సినిమాల్లో ఏదైతే డ్రామా ఉందో ఇక్కడ కూడా అదే డ్రామా విత్ స్లో అండ్ ఎక్స్పెక్టెడ్ నరేషన్. పైగా బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అన్నప్పటికీ బాగా స్లో మూవీ విత్ జీరో ఇంపాక్ట్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. అయినా కూడా 2000s టైంని గుర్తు చేసుకునే విధంగా లైక్ ప్లాంక్తో క్రికెట్ ఆడడం, అమ్మాయి ఇల్లు ఎక్కడో ఫాలో అయ్యి కనుక్కోవడం, వాక్మ్యాన్లో సాంగ్స్ వినడం, ఫ్రంట్ బెల్ట్కి టెయిల్ లాగా పేపర్ అంటించడం, కాయిన్ బాక్సెస్లో ₹1 కాయిన్ వేసి ఫోన్ కాల్స్ చేయడం, ఇలాంటి మెమోరీస్ కోసమే చూడాలి తప్ప కొత్తగా ఏం లేదు సినిమాలో. మొత్తం స్లోగానే ఉంటుంది. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే మధ్యలో కొంచెం రొమాన్స్ ఉంటుంది ఒక సాంగ్లో, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాయిన్ అయిన ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. అప్పుడు ఏం జరిగింది, ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: పర్ఫార్మెన్సెస్ న్యాచురల్ అండ్ రియాలిటీ క్లోజ్గా ఉండే టేకింగ్, క్లైమాక్స్, కొన్ని క్యూట్ సిచ్యువేషన్స్, సాంగ్స్ అండ్ న్యాచురల్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ అయితే తెలిసిన అండ్ ఆల్రెడీ చాలాసార్లు చూసిన కథ, స్లో పేస్డ్ నరేషన్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్, అలాగే వాళ్ళిద్దరూ సడన్గా గొడవ పడే సీన్కి రీజన్ స్ట్రాంగ్గా లేదనిపించింది, ఇంకా అన్నెసెసరీ సీన్స్. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే స్లో పేస్డ్లో వెళ్ళినా ఇంకా స్టోరీ ఓల్డ్ అయినా పర్లేదు, కానీ ఒక రియలిస్టిక్ కాలేజ్ లవ్ స్టోరీని చూస్తాం అనుకుంటే ట్రై చేయండి. బట్ నాట్ టూ మచ్ ఎంగేజింగ్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.